ప్రేక్షకులకు మా యొక్క వందనాలు తెలియజేసుకుంటున్నామండి. మీకు మీ వద్దకు మరొక మంచి వీడియోతో రావడం నాకు చాలా సంతోషం కలిగిస్తుంది. ఈ వీడియోలో కూడా ఒక మంచి ఇంపార్టెంట్ కంటెంట్ని నేను మీకు ఇవ్వదలుచుకున్నాను. అదేంటంటే, ఇప్పుడు అట్ ప్రజెంట్ మనం ఈ సమాజాన్ని చూసినప్పుడు కొంతమంది వ్యక్తులు భారతీయ సమాజంలో ఉన్నటువంటి హిందువులను ఈ క్రిస్టియన్స్ చాలా ప్రమాదకారులు, వీళ్ళని దూరంగా ఉంచండి, ఇలా రెచ్చగొట్టడాన్ని మనం చూస్తున్నాం అన్నమాట. వాళ్ళు కొంతమంది అమాయకులు ఈ దేశం యొక్క స్వరూపాన్ని, రాజకీయ నేపథ్యాన్ని, పరిపాలనా స్వరూపాన్ని సరిగా ఎరగని వారు ఏం చేస్తున్నారంటే, మా ఊర్లోకి క్రైస్తవులకు ప్రవేశం నిషిద్ధం అని బోర్డులు పెడుతున్నారన్నమాట. ఆ బోర్డులు పెట్టి ఆ బోర్డులను వాళ్ళే వీడియోలు రూపంలో తీసి వాళ్ళే పబ్లిక్లో పెట్టుకుంటున్నారు. తర్వాత క్రైస్తవులకు సంబంధించినటువంటి కొంతమంది లీడర్లు వాటి మీద కంప్లైంట్ చేయటం, ఆ బోర్డులు తీయించడం అక్కడక్కడ జరుగుతూ ఉందన్నమాట. అట్లాగే దేవుడు అందరికీ దేవుడా అన్న ప్రశ్న ఎప్పుడూ ఉంటుందన్నమాట. దేవుడు అంటేనే అందరికీ దేవుడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క దేవుడు ఉండడు, ఒక్కో దేశానికి ఒక దేవుడు ఉండడు, ఒక్కొక్క ఇంటికి ఒక దేవుడు ఉండడు, ఒక్కొక్క మతానికి ఒక్కొక్క దేవుడు ఉండడు. దేవుడు ఒక్కడే, సర్వ సృష్టికర్త. ఆయన్ని అర్థం చేసుకోవటము, ఆయన్ని పొందుకోవటము లేదా ఆయన్ని చేరుకోవటము, ఆయన యందు అవగాహన కలిగి ఉండడము, ఆయన యొక్క స్వరూప స్వభావ ప్రభావములను సంపూర్ణంగా ఎరగడానికి చేసే ఒక పెద్ద ప్రయత్నమే మతాలుగా, పలు విశ్వాసాలుగా, పలు సిద్ధాంతాలుగా పరిణమించింది అని కూడా కొంతమంది చెప్తూ ఉంటారు. ఏది ఏమైనప్పటికీ చివరికి చేరాల్సిన మార్గం అయితే ప్రేమ, క్షమతో కూడుకున్నటువంటి, సత్యాన్ని గ్రహించగలిగినటువంటి ఒక మార్గంలోకి మనం అందరం ప్రవేశించాలి. ప్రేమ, క్షమ లేని, ద్వేషంతో కూడుకున్నటువంటి మార్గంలో ప్రయాణం చేసి దేవుణ్ణి చేరుకోవటం అనేది అసాధ్యం. అది మామూలుగా కూడా ఆలోచించవచ్చు. దానికి మత గ్రంథాలు చదవాల్సిన అవసరం లేదు. దేవుడు అందరికీ దేవుడైనప్పుడు అన్ని పుణ్యక్షేత్రాలలో అందరికీ ప్రవేశం ఉండాలి. అన్ని దేవాలయాల్లో అందరికీ ప్రవేశం ఉండాలి. అప్పుడే కదా దేవుడు అందరికీ దేవుడని చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు మీరు క్రైస్తవులను చూస్తే వారి చర్చిల దగ్గర కొంతమందికి ప్రవేశము, కొంతమందికి లేదు అన్న వివక్షత ఉండదు. ఎవరైనా లోపలికి రావచ్చు. స్త్రీలు, పురుషులు, వృద్ధులు, అలాగే వ్యాధిగ్రస్తులు. అంటే ఆ చర్చిలోకి మేము రావాలి, ప్రార్థనలో పాల్గొనాలి అనేవాళ్ళు ఎవరైనా రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు. పాస్టర్ గారిని కలుసుకొని ప్రార్థన చేయించుకోవాలి అనుకున్న వాళ్ళకి సమయము కాదు, సమయంతో పని లేదు, అవసరత ముఖ్యం. దేవుని మీద ఉన్న విశ్వాసం వలన ఆయన ప్రార్థనని నేను చేయించుకున్నప్పుడు నా కష్టాలు తొలగిపోతాయి అనుకున్నప్పుడు, అటువంటి అపాయకరమైనటువంటి లేదా ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు, ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఎప్పుడైనా చర్చెస్కి మనం పూజ చేయొచ్చు, వెళ్ళొచ్చు, ప్రార్థన చేయించుకోవచ్చు. అందుకే ప్రేయర్ సెంటర్స్, ప్రేయర్ టవర్స్ అని పెట్టుంటారు.
అవి 24 గంటలు అక్కడ మనుషులు కూర్చొని మనం అవసరత కొద్ది ప్రార్థన ఫోన్లు చేసిన వాళ్ళకి ప్రార్థన చేస్తూ ఉంటారు. ఇక్కడ నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, కొన్ని చోట్ల, కొన్ని ప్రదేశాలలో, కొన్ని క్షేత్రాలలో, ఎస్పెషలీ హైందవ పుణ్యక్షేత్రాలలో క్రైస్తవులకు ప్రవేశం లేదు. అట్లాగే ఇంకా ఇతరత్ర హిందూయేతరులకు ప్రవేశము లేదు అనడం, క్రైస్తవ మత అదే హిందూయేతర మతాల వాళ్ళవి వెహికల్ కనిపించిన అదేదో పెద్ద నేరంలాగా, పాపంలాగా, అదేదో అక్కడ ఏదో బాంబు కనిపించినట్టు గోల గోల చేయటం. ఒకసారి పేపర్ వాళ్ళందరూ కూడా చాలా విచిత్రంగా, వికృతంగా ప్రవర్తించటం జరిగింది. అదేంటంటే, కొండపైకి ఒక కాంట్రాక్టర్ కూలీలను తీసుకొని వెళుతున్నాడు. ఆ కూలీలలో ఒక ఆయన దగ్గర బైబిల్ ఉంది. ఆ కూలీని కొండపైకి తీసుకెళ్లే వెహికల్ కోసం కూలీలందరినీ అలిపిరి దగ్గర ఒక పక్కగా కూర్చోపెట్టారు. ఆ కూర్చోపెట్టినప్పుడు ఆ కూలీ తన బైబిల్ తీసుకొని చదువుకుంటున్నాడు. దాన్ని ఫోటోలు తీసి అప్లోడ్ చేసి ఈ తిరుమలని ఏం చేసేస్తారు మీరు? కాంట్రాక్టరు కూలీకి మనుషుల్ని తీసుకొని వెళుతున్నాడు. ఆ కూలీకి వెళ్ళేటువంటి కూలీలలో ఒక అతని దగ్గర బైబిల్ ఉంది. అతను క్రైస్తవుడు. అందులో ఏముంది అసలు? హిందూయేతర మతాల వాళ్ళని చూసినప్పుడు ఆ పుణ్యక్షేత్రాలను నిర్వహిస్తున్న వాళ్ళు అభ్యంతరపడుతున్నారా? లేదంటే ఆ పుణ్యక్షేత్రంలో ఉన్నటువంటి దేవుడే అభ్యంతరపడుతున్నాడా? ఆలోచించండి. ఇక్కడ తిరుమల గురించి నేను మాట్లాడదలుచుకున్నాను. తిరుమల అభివృద్ధిలో, అంటే తిరుమలకి వేసినటువంటి మెట్ల మార్గం కావచ్చు, రోడ్డు మార్గం కావచ్చు, ఇవన్నీ ఏ కాలంలో, ఎవరి పాలనలో, ఎవరి వలన ఏర్పడినాయి అనేది కొంచెం మనం తెలుసుకోగలిగితే, ఇలాంటి మాటలు అక్కడ బైబిల్ కనిపించింది, బైబిల్లో ఉన్న పేపర్ కనిపించింది, ఒక వెహికల్ మీద ప్రైజ్ ది లార్డ్ అని రాస్తున్నారు, ఒక వెహికల్ మీద మేరీ మాత ఫోటో ఉన్నింది, ఒక వెహికల్ మీద క్రాస్ ఫోటో ఉన్నింది, ఒక వెహికల్ మీద ఒక వాక్యం ఉన్నింది. వెంటనే అలిపిరిలో ఉన్నటువంటి టోల్ గేట్ వాళ్ళు ఏం చేస్తున్నారు? ఈ గొడవ వింటే దీన్ని ఉన్మాదం అనాలా, లేకపోతే అజ్ఞానం అనాలా? ఆలోచించండి. 1799లో కర్ణాటిక్ వార్స్ జరిగినప్పుడు ఈ ఇస్లాం పాలకులు ఓడిపోవడం జరిగిందనమాట. లేదు, ఒక ఒప్పందం జరిగింది. క్రైస్తవులు అనకూడదు, ఈస్ట్ ఇండియా కంపెనీ వారికి ఇస్లాం పాలకులకి మధ్య ఒక ఒడంబడిక జరిగింది. అదేంటంటే, కర్ణాటక ప్రాంతానికి చెందినటువంటి 187 గ్రామాలు, అక్కడ ఉన్నటువంటి దేవాలయాలు అన్నీ కూడా వాటి మీద వచ్చే ఇన్కమ్తో సహా దానిని ఈస్ట్ ఇండియా కంపెనీ వారికి ఇచ్చేటట్టు, దానికి బదులుగా అధికార పత్రం వాళ్ళకి రాసిచ్చేటట్టు, దానికి బదులుగా అజీమ్ ఉమర్ అనే ఇస్లాం పాలకుడికి, అంటే వసూలయ్యేటువంటి శిస్తులో 5వ భాగం అతనికి ఇచ్చేటట్టుగా ఒక వడంబడిక కుదిరింది. ఈ వడంబడిక ఎప్పుడంటే 1801లో జరిగింది. ఆ విధంగా కర్ణాటక ప్రాంతాల మీద అధికారము దొరికినటువంటి ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్లకు ఆ కర్ణాటక ప్రాంతాలు అనబడేటువంటి
ఆ ప్రాంతాలలో ఉన్నటువంటి 187 గ్రామాలలో తిరుమల తిరుపతి కూడా ఉండడము. ఆ విధంగా ఈస్ట్ ఇండియా కంపెనీ వారి అధీనంలోకి తిరుమల తిరుపతి క్షేత్రాలు ఊర్లు వెళ్ళడం జరిగింది. తర్వాత 1837లో ఈస్ట్ ఇండియా కంపెనీ వారు ఇతరుల మతాల పట్ల జోక్యం చేసుకోకూడదు, ఆ దేవాలయాలని నిర్వహించడం ఈస్ట్ ఇండియా కంపెనీ చేయకూడదు, అవసరం లేదు, దానిని అక్కడున్న స్థానికులకు అప్పగించటమే మంచిది అని ఒక ఆలోచన వచ్చినప్పుడు 1843లో ఒక చట్టాన్ని తీసుకొని వచ్చి ఆ చట్టం ప్రకారం చాలా టెంపుల్స్ని ట్రస్టీలను ఏర్పడి ఆ ట్రస్టీలు తీసుకొని ఆ ట్రస్టీలే వాటిని నిర్వహించుకోవాల్సిందిగా వాళ్ళకి అప్పగించటం జరిగింది. ఇది 1843లో జరిగింది. తర్వాత కానీ ఈ 43లో ఇలా స్థానికులకు అప్పగించినప్పుడు అవి సరిగా నిర్వహించకపోవటం, కొంతమంది దేవాలయ మాన్యాలను భుజించేయటం, ఇలా చాలా సరిగా చేయకపోవడం వల్ల అక్కడ ఏం జరిగిందంటే బ్రిటిష్ ఇండియా పరిపాలనలో ఉన్నటువంటి ఆ సమయంలో ఆలయాలన్నీ కూడా చాలా వరకు పూజలు సరైన కార్యక్రమాలు, దైనందికమైనటువంటి పూజా కార్యక్రమాలు అక్కడ జరగకుండా అవి పాడుపడడం జరిగిందట. అప్పుడేం చేశారంటే 1863లో ఒక కొత్త దేవాదాయ ధర్మాదాయ చట్టాన్ని తీసుకొని వచ్చి ఈ పరిస్థితులను సరిదిద్దడానికి తీసుకొని వచ్చి ఈ వెంకటేశ్వర స్వామి గుడితో సహా ఇంకా తిరుమల తిరుపతిలో ఉన్నటువంటి మిగిలిన గుడులను కూడా, అంటే కోదండ స్వామి గుడి, కోదండరామస్వామి గుడి, కపిల తీర్థం, వీటన్నింటిని కూడా కలిపి ఒక 18 గుడుల వరకు కలిపి హతీరాంజీ మఠానికి సంబంధించినటువంటి బావాజీ, వాళ్ళని మహంతులు అంటారనమాట, ఆ మహంతులకు అప్పగించటం జరిగిందంట. అప్పటి వరకు ఒకే ఒక మెట్ల మార్గము శ్రీనివాస మంగాపురం నుంచి ఉంది. కానీ అది సరైన విధానంలో కాకుండా ఒక క్రూడ్గా, అంటే అక్కడికక్కడ రాళ్ళు తీసి పేర్చి అలా కట్టడం వల్ల ఆ మార్గం అంత సవ్యంగా ఉండేది కాదంట. అప్పుడు గుడికి వెళ్ళే వాళ్ళ సంఖ్య రోజు రోజుకు పెరగడం జరిగిందంట. మామండూరు నుంచి కూడా ఖాళీ బాటలో కొండకెళ్ళేవాళ్ళంట. ఇది మనం అన్నమయ్య సినిమాలో చూస్తే మీకు అర్థమవుతుంది. అక్కడ మెట్లులాగా ఉండవన్నమాట. కొండ ప్రాంతంలో నుంచి ఆ గుట్టల మీద నుంచి నడుచుకుంటూ వెళతారు. తర్వాత 1933లో మెట్ల మార్గాన్ని 1870లో కొండ మీదకి అలిపిరి నుంచి మెట్ల మార్గాన్ని నిర్మించడం జరిగిందంట. 1870లో కొండ మీదకి మొట్టమొదటిసారిగా అలిపిరి నుంచి మెట్ల మార్గం ఏర్పరచడం జరిగింది. అప్పుడు కూడా ఇది బ్రిటిష్ వారి పాలనలోనే ఉంది. 1933లో టీటీడీ ఏర్పడిన తర్వాత ఆ మెట్ల మార్గాన్ని 26,000 రూపాయలు ఖర్చు పెట్టి సంస్కరించడం, అంటే దాన్ని పునరుద్ధరించడం జరిగిందంట. అంటే అభివృద్ధి చేశారు మంచిగా. తర్వాత 1940లో ఇంకా 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 పెరుగుతూ ఉన్నారట జనాభా. పెరుగుతూ ఉంటే తిరుమల క్షేత్రానికి వచ్చేటువంటి యాత్రికుల జనాభా పెరగడం వల్ల ఇలా కాదు, ఒక రోడ్డును కానీ మన తిరుమలకి నిర్మిస్తే బాగుంటుంది అని అనుకోవడం వల్ల ఉమ్మడి మద్రాస్ ప్రభుత్వం, అప్పుడు మెడ్రాస్ ప్రెసిడెన్సీలోనే ఈ భాగాలంతా ఉండేది కాబట్టి
ఆ ఉమ్మడి మెద్రాస్ ప్రభుత్వం ఏం చేసిందంటే చాలామంది అధికారులను సర్వే బృందాలను తిరుమలకు పంపించిందంట. వాళ్ళు ప్లాన్ చేసి ఎలా రోడ్డు వేయాలి, ఎక్కడెక్కడ మలుపులు తిప్పాలి, ఎన్ని కిలోమీటర్లు వస్తుంది, ఎట్లా అనేది సమస్తం వాళ్ళు డ్రాయింగ్ లాగా వేసి అప్పగించినప్పుడు ఆ పనులను ఒకే ఒక సంవత్సరం లోపల మెట్ల నిర్మాణం అప్పుడు జరిగిందట. 1940 నుంచి ప్లాన్ చేయటము, 43లో అది పని ప్రారంభించడము, 44 నాటికి దాన్ని పూర్తి చేయటం జరిగిందంట. అప్పుడు ఉన్నటువంటి మెడ్రాస్ ఉమ్మడి ప్రభుత్వం గవర్నర్, రాష్ట్ర గవర్నర్ ఆర్థర్ హోప్ 1944 ఏప్రిల్ 10న రోడ్డు మార్గాన్ని ప్రారంభించారట. మెట్ల మార్గాన్ని నిర్మించింది అప్పుడున్న బ్రిటిష్ ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు. రోడ్డు మార్గాన్ని డిజైన్ చేసింది, వేయించింది, ప్రారంభించింది కూడా అప్పుడున్నటువంటి బ్రిటిష్ ప్రభుత్వపు అధికారులు. ప్రభుత్వంలో ఉన్నటువంటి బ్రిటిష్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులు వారు క్రైస్తవులు అయినప్పటికీ కూడా తిరుమలని ప్రత్యేకంగా అక్కడ ఉన్నటువంటి మహంతు వారి వాళ్ళ కోరికల మేరకు వారు అడిగినవన్నీ వారికి చేస్తూ తిరుమల అభివృద్ధిలో వాళ్ళ వంతు పనిని వాళ్ళు నిర్వహించడం జరిగింది. అలిపిరి మెట్ల మార్గాన్ని వేసింది, రోడ్డు మార్గాన్ని నిర్మించింది బ్రిటిష్ వాళ్ళు అధికారులు. కానీ ఈరోజు ఒక క్రైస్తవుడు ఒక పుస్తకాన్ని పెట్టుకొని అక్కడ కూర్చుంటే సహించలేకపోతున్నారంటే వీళ్ళకి చరిత్ర తెలియదు అనుకోవాలా, లేకపోతే వీళ్ళ ప్రాణాత్మ దేహాలు మొత్తం ఉన్మాదంతో నిండిపోయి విద్వేషంతో నిండిపోయి జనాల జీవితాలతో ఆడుకోవటానికి వీళ్ళు బయలుదేరారనుకోవాలా. ఈ మెట్ల మార్గాలు అవి నిర్మించకముందు డోలీలు, తర్వాత కావడి బద్దకు 2 కుర్చీలు కట్టి దాని మీద మనిషిని ఎక్కించుకొని తీసుకొని వెళ్ళేవాళ్ళంట. దానికి ₹1 10 ఏదో ఛార్జ్ చేసేవాళ్ళంట. మొదటి ఘాట్ రోడ్ వచ్చి 1944లో వేయబడి ప్రారంభించబడింది. ఒక 2 బస్సులను మాత్రం ఫస్ట్లో తిప్పుతూ ఉండేవాళ్ళంట. బండ్లు కూడా వెళ్ళేవంట. ఎద్దల బండ్లు కూడా ఆ మార్గంలో కొండపైకి వస్తువులు తీసుకొని వెళ్ళటం, జనాలు తీసుకొని వెళ్ళటం అలా జరిగేదంట. రెండవ ఘాట్ రోడ్ని 1974లో వేయడం జరిగిందంట. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, నేను బ్రిటిష్ వాళ్ళు అనేవాళ్ళు ఇండియాకి శత్రువులు కాదు. వాళ్ళు ఇక్కడికి వ్యాపార నిమిత్తమే వచ్చినారు. కానీ ఇక్కడున్నటువంటి స్థానికుల్లో ఉన్నటువంటి అనైక్యత, డిస్యూనిటీ ఏం చేసిందంటే ఒకరి మీద ఒకరు పోటీలు పడి వాళ్ళతో చేతులు కలిపి వాళ్ళ దగ్గర సైన్య యొక్క సపోర్ట్ తీసుకొని వాళ్ళకి ఇంత అని పే చేసి వాళ్ళని తమ పరిపాలనా వ్యవహారాలలో జోక్యం చేసుకునే లెవెల్కి తీసుకెళ్ళింది ఇక్కడున్న స్థానిక పాలకులే. ఆ విధంగా ప్లేట్లో పెట్టి పెత్తనాలు అప్పగిస్తే ఎవడొద్దనుకుంటాడు? ఎవరైనా సరే అధికారము, వ్యాపారము రెండు కూడా స్వార్థ లాభాపేక్షతో ముడిపడి ఉంటదే కానీ ప్రేమ, త్యాగము, దయ అంటూ ఉండవు అందులో. మిషనరీస్ వచ్చి దేవుని యొక్క ప్రేమను ఇక్కడున్న ప్రజలకు రుచి చూపించి వారి జీవన స్థితిగతులను మెరుగుపరచడానికి వచ్చారు. వాళ్ళ పంతా వేరు, వాళ్ళ ఆలోచనలు వేరు,
ప్రజలతో వాళ్ళకున్నటువంటి సంబంధ బాంధవ్యాలు వేరు. ఇంత చేసిన బ్రిటిష్ ప్రభుత్వం అంటే క్రైస్తవులు ఈరోజు కొంతమంది మతోన్మాదులు మాట్లాడేటువంటి రెచ్చగొట్టేటువంటి ఆ మాటల వల్ల అమాయక ప్రజలు అంటే సాధారణమైన ప్రజలు ఒక చేదుని, క్రిస్టియన్స్ అంటేనే ఒక చేదుని పెంచుకుంటున్నారు, ఒక ద్వేషాన్ని పెంచుకుంటున్నారు. ఇట్స్ నాట్ అట్ ఆల్ గుడ్. ఎందుకంటే మంచి అనేది అందరి వల్ల జరుగుతుంది, చెడు అనేది కూడా ఎవరి వల్లన్నా జరగచ్చు. అలాగే మనం చూస్తే ఆర్థర్ కాటన్ రాజమండ్రిలో నిర్మించినటువంటి డ్యామును చూస్తే అక్కడ చాలామంది హిందువులు వాళ్ళ పిల్లలకి కాటన్ అని పేరు పెట్టుకుంటారు. మరి దేవుడు ఈ మతోన్మాదులకి కొంచెమైనా జ్ఞానం ఇస్తాడు అని మనం సంయమనం, సహనం అనేది వాళ్ళకి కలిగేలాగా జ్ఞానాన్ని దేవుడు వాళ్ళకి అనుగ్రహిస్తాడని అనుకుందాం. అట్లాగే క్రైస్తవ్యంలో ఏంటంటే హస్తకృత ఆలయములలో దేవుడు నివసించడు అనే మాటని చెప్తారు. అంటే ఏంటంటే మనం గుడి కట్టి ఇందులో వచ్చిన ఉండు నీకు పూజ చేస్తామంటే కుదరదన్నమాట. అది హిందూ మతంలో కూడా చాలామంది దాన్ని నమ్ముతారు. విగ్రహారాధనని వ్యతిరేకించిన వాళ్ళల్లో స్వామి దయానంద సరస్వతి ఉన్నారు, రాజారాం మోహన్ రాయ్ గారు ఉన్నారు, కేశవ్ చంద్రసేన్ గారు ఉన్నారు. అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. బ్రహ్మ సమాజానికి కొన్ని రోజులు రవీంద్రనాథ్ ఠాకూర్ తండ్రి గారు దేవేంద్రనాథ్ ఠాకూర్ కూడా అధ్యక్షులుగా ఉండినారు. వారు కూడా విగ్రహారాధన సమర్థించలేదు. విగ్రహారాధన సమర్థించిన వాళ్ళ లిస్టు కానీ మనం చూస్తే చాలామంది ఉంటారన్నమాట. కేవలం క్రైస్తవులే కాదు, విగ్రహారాధన ముక్తిని, విమోచనను, మోక్షమును పొందుటకు ఆ మార్గము సరైనది కాదు అని స్వామి వివేకానంద కూడా చెప్పినారు. ఇంకా దేవుడికి విచిత్రమైన మాటలన్నీ కూడా హిందూ మతంలో కొంతమంది మాట్లాడుతుంటారు. దేవుడికి అంటు మైల పడదు అంటారు. స్త్రీలు బహిష్టు సమయంలో, అలాగే ఎవరైనా చనిపోయిన ఉంటే ఆ ఇంటి వారు దర్శనానికి వెళ్ళకూడదు, బహిష్టు సమయంలో స్త్రీలు వెళ్ళకూడదు. అట్లాగే గ్రహణ సమయంలో కూడా దేవాలయాన్ని మూసివేస్తారు. గ్రహణం వదిలిన తర్వాత మళ్ళీ దేవాలయాన్ని తీసి దేవాలయం అంతా కడిగి పూజలు నిర్వహించి తర్వాత దర్శనానికి గుడిని సిద్ధం చేస్తారు. ఇది మరి ఇవన్నీ మనం ఎట్లా చూడాలి? దేవుడు అందరివాడు. దేవుడు సర్వమును, చరాచర జగత్తుని, ఈ కాలాన్ని, సమస్తాన్ని సృష్టించిన వాడు. ఆయనకి గ్రహణం ఏమిటి, బహిష్టి ఏమిటి, మరణం ఏమిటి, అంటేమిటి, మైలేమిటి, ఇవన్నీ కూడా కల్పించి దీనితో పాటు ఈ మూర్ఖత్వంతో పాటు క్రైస్తవులను కూడా శత్రువులుగా చిత్రీకరించి జనాల మెదళ్లను కుళ్ళుతో నింపేస్తున్నారన్నమాట ఈ ఉన్మాదులు. అందుకొరకే ఇవన్నీ నేను చెప్పడం జరుగుతున్నది. 1800 ఈ విషయం చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు. తిరుమల తిరుమల ఆలయాన్ని 12 సంవత్సరముల పాటు మూసివేస్తున్నారంట. ఎందుకు అంటే అక్కడ ఏదో ఒక తప్పు జరిగినప్పుడు అక్కడ ఆ పాలకుడు ఆ 12 మందిని చంపేసి వారిని ఆ గుడి గోడలకి వేలదీయడం వల్ల 12 సంవత్సరాలు దాన్ని మూత పెట్టేశారంట. మళ్ళీ 1812లో ఆ గుడి తెరవటం జరిగిందంట. అంటే ఏ లెవెల్కి ఆలోచనలు అనేవి, మనుషుల ఆలోచనలు మనుషుల వలన పొల్యూట్ చేయబడుతుంది.
దేవుడికి అంటుండదు, సొంటుండదు. నిజంగా దేవుడు ఉంటే దేవుడికి అలాంటివి ఏమి ఉండవు. దేవుడికి మనం ఇవన్నీ కల్పించి క్రైస్తవులు దేవుడి దగ్గరకు వస్తే ఏదో జరిగిపోతుంది, వాళ్ళు ప్రమాదకారులు, వాళ్ళ వెహికల్ ఎవడో ఒక క్రిస్టియన్ దగ్గర వెహికల్ తీసుకొని ఇంకెవరో డ్రైవ్ చేసుకుంటూ దాని పైకి కిందకి ట్యాక్సీ నడుపుకుంటూ ఉంటాడు అనుకోండి, వాడికి ఆ వెహికల్ పైకి వెళ్తే ఏమవుతుందో నాకు అర్థం కావటం లేదు. దానికి పెద్ద పెద్ద గొడవలు పేపర్లలో వేసుకోవటం, వీడియోలు తీసి అప్లోడ్ చేయటం, టీటీడీ అధికారులను తిట్టడం. క్రైస్తవులు అంటే క్రైస్తవ పాలకులు యొక్క ఆ కాలంలో ఉన్నటువంటి పురాతన ఆలయాలన్నింటికి కూడా క్రైస్తవ పాలకుల యొక్క భాగస్వామ్యం లేకుండా అవి ఈనాడు మనం చూసే స్థితికి అభివృద్ధి చెందలేదు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే కొండ మీద గుడిలో మన్రో గంగాళం అని ఉంటుందంట, పెద్ద పాత్ర. అక్కడ మన్రో గారని తమిళనాడుని పరిపాలించినటువంటి ఒక గవర్నర్, బ్రిటిష్ గవర్నర్ అన్నమాట. తమిళనాడులో మనం ఆయన విగ్రహాన్ని గుర్రం మీద ఉన్నట్టుగా ఉంటుంది, ఆ విగ్రహం మనం చూడొచ్చు. మన్రో అని ఉంటుంది అన్నమాట. ఆయన ఒక పెద్ద గంగాళాన్ని గుడికి ఇచ్చారంట. ఇప్పటికి కూడా ఆ గంగాళం గుడిలో ఉందంట. దాని పేరు మన్రో గంగాళము అంటారంట. ఇది విన్నప్పుడు మనకేం తెలుస్తుంది? చాలా ప్రధానమైనటువంటి ఆలయాలకి బ్రిటిష్ పాలకులు కూడా చాలా ఉపకరణాలని ఇచ్చి ఉన్నారు అనేది కూడా మనకు తెలుస్తుంది. అట్లాగే మధురలో ఉన్న మధుర మీనాక్షి టెంపుల్లో కూడా బ్రిటిష్ పాలకులు ఇచ్చినటువంటి కొన్ని వస్తువులు అక్కడ ఉన్నట్టుగా నేను చూశాను, గూగుల్లోనే నేను చూశాను. కాబట్టి మనం వచ్చి చిన్న బుద్ధితో, స్వల్ప బుద్ధితో, అల్ప బుద్ధితో మనం దేవుణ్ణి అంచనా వేయటం అనేది అది ఒక మహాపాపం. ఒకడు చెడితే పర్వాలేదు, వాడు సమాజాన్ని చెడగొడుతూ అది ఎంత పాపమో మీరు ఆలోచించుకోండి. ఉన్మాదుల మాటలకి చెవి ఇవ్వద్దండి. వాళ్ళ మాటలని వినడం కూడా పాపం, అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే కొండకి అలిపిరి మార్గాన్ని, మెట్ల మార్గాన్ని నిర్మించింది, మొదటి ఘాట్ రోడ్డు నిర్మించింది, ప్రారంభించింది బ్రిటిష్ పాలకులు. దాన్ని డిజైన్ చేసింది బ్రిటిష్ పాలకులు. కానీ ఈరోజు క్రైస్తవుల యొక్క మనుషులు క్రైస్తవుల పైకి వెళ్ళడం నిషేధించడం కాదు, అటువంటి సిలువ ఉన్న వెహికల్ వెళ్ళటానికి కూడా ఓ పెద్ద గొడవ చేస్తున్నారు. ఎలక్ట్రిక్ పోల్స్ వచ్చి సిలువ షేప్లో ఉందని ఒకప్పుడు పెద్ద గొడవ చేయటం కూడా మనం చూసాం. ఇదంతా కూడా మతోన్మాదము, లేకపోతే ఇంకేదైనా దానికి పేర్లు పెట్టాలంటే పెట్టచ్చేమో, కానీ నాకు తెలిసినంత వరకు దాని పేరు మతోన్మాదమే. కాబట్టి దయచేసి ఇట్లాంటి వాటికి చెవి ఇవ్వద్దండి. క్రైస్తవ్యం వచ్చి యేసు ప్రభువుని అందరికీ దేవుడుగా చెప్తుందన్నమాట. అందరికీ దేవుడు, అందరికీ ప్రభువు, యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని క్రైస్తవ మతము చాటిస్తుంది, ప్రచారం చేస్తుంది, ప్రకటిస్తుంది. ఎవరు సమాజం తృణీకరించిన వాళ్ళకు కూడా తలుపులు బాగా తెరిచి ఉంటుంది. ఎవరా తృణీకరించిన వాళ్ళు? దొంగలు, సెక్స్ వర్కర్లు, ఎయిడ్స్ పేషెంట్లు, కుష్టు వ్యాధిగ్రస్తులు, ఇలాంటి వాళ్ళందరికీ కూడా అందరినీ కూడా ప్రేమతో హక్కును చేర్చుకొని వాళ్ళకి అనాథలు, అట్లాగే డెస్టిట్యూట్ సమాజంలో మోసగింపబడి సమాజం చేత చిన్న చూపు చూడబడుతూ ఉన్నటువంటి స్త్రీలు కూడా, అటువంటి వారిని కూడా హక్కును చేర్చుకుంటుంది. దేవుడు అందరికీ దేవుడు అనే విషయం కానీ నిజంగా మనకు అర్థమైతే, ఇలా అంటూ సుంటూ వీళ్ళు రాకూడదు, వాళ్ళు రాకూడదు, వీళ్ళకి ప్రవేశం నిషిద్ధము ఏంది అంటే దేవుడికి కూడా ఒక మతం అంటగట్టేస్తారా, ఒక కులం అంటగట్టేస్తారా? దేవుడికి కూడా ఇట్లాంటి అంటులు సొంటులు మైలలు మతాలు అన్నీ అంటగట్టేస్తారా? అప్పుడు ఆ దైవము
దేవుడు అన్న పదానికి విలువే పోతుంది. దయచేసి ఆలోచించండి. దేవుడు అందరికీ దేవుడు అని మనం తెలుసుకోగలగాలి. తర్వాత ఈ గుళ్ళు ఎట్లా వచ్చినాయి, దేవుళ్ళు ఎలా వచ్చారు, ఇదంతా ఇది వేరు. కానీ దైవము అనే భావాన్ని చరాచర జగత్తుకు సంబంధించిందిగా మనం చూడాల్సి ఉంది. సమస్త సృష్టికి సంబంధించిందిగా మనం చూడాల్సి ఉంది. మన అల్పబుద్ధితో దాన్ని హిందూయేతరులకు పనికిరాదు, అది కాదు ఇది కాదు అని చెప్పడం అనేది ఉన్మాదము. కాబట్టి గ్రహించి దయచేసి ఒక అవగాహనతో మీరుండడము, ఇతరులను కూడా అలా ఎడ్యుకేట్ చేయటం అనేది చాలా అవసరమని నేను భావిస్తూ ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను.